అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ షో యువర్ టాక్స్. లైఫ్ ఈజ్ ప్రెషియస్. ప్రశస్తమైన జీవితం ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ విధి వక్రీకరిస్తే ఒకరి జీవితం అధోపాతాళానికి దిగజారిపోతుంది. కానీ వారి ఆత్మవిశ్వాసం ముందు విధి కూడా చిన్నబోయిన సమయాలు, ఆ దాఖలాలు ఎన్నో. మరి అలాంటి ఒకరి జీవిత చరిత్రని ఈరోజు మనం తెలుసుకుందాం. మన ఓరుగళ్ళు వాసి అయినటువంటి అరుణ్ జాన్ తన జీవితంలో జరిగిన ప్రమాదం, తన వీపు పైన జనరేటర్ పడినప్పుడు స్పర్శను కోల్పోయాడు, ప్యారలైజ్డ్ అయ్యాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. కానీ కుటుంబం, తన స్నేహితులు, తన యొక్క లైఫ్ స్టైల్ తనకి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అట్టి ఆత్మవిశ్వాసం కలిగిన ఒక యువకుడు ఆర్డినరీ పర్సన్గా ఉండి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా, ఒక క్రికెటర్గా రాణిస్తున్నాడు. అతడే ఈరోజు మనందరికీ ఇన్స్పిరేషన్. సో మనం అరుణ్ జాన్తో మాట్లాడదాం. లెట్స్ గో.
నమస్కారం అరుణ్. వెరీ హ్యాపీ టు సీ యూ నానా. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. నానా, యాక్చువల్గా నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ? మీ పేరెంట్స్ గురించి, తర్వాత మీ సిబ్లింగ్స్ గురించి మా వ్యూయర్స్తో షేర్ చేసుకుంటారా? నా పేరు కొల్లూరు అరుణ్ జాన్. మాది క్రిస్టియన్ కాలనీ, వరంగల్, తెలంగాణ. మా మమ్మీ డాడీ అరుణ జాన్. నాకు ఇద్దరు చెల్లెలు, ప్రియాంక జాన్, మోనికా జాన్. సో మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది నాన్న? వరంగల్. వరంగల్, ఓకే. అంటే మీ ఫర్దర్ స్టడీస్ ఎలా ఉండే? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చదువుకున్నాను. ఓకే. డిగ్రీ ఎస్ఆర్ కాలేజ్లో చదివాను, ఎంబీఏ వాగ్దేవి కాలేజ్లో చదువుకున్నాను. ఓకే, 2011 వరకు మీరు బాగానే ఉన్నారు. సో అప్పుడు మీ హాబీస్ ఏంటి? నార్మల్గా మాకు బిజినెస్ ఉండే, బిజినెస్ చూసుకునేవాడిని. ఇటు డే టైంలో కాలేజీకి పోయేవాడిని. ఓకే. క్రికెట్ ఆడేవాళ్ళం చాలా. ఓకే, క్రికెట్ అంటే ఇష్టం అనమాట మీకు. ఓకే, అంటే క్రికెట్లో నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారా? డిస్ట్రిక్ట్స్ ఆడారు. ఓకే. అరుణ్, సో ఈ యాక్సిడెంట్ మీకు ఎప్పుడు జరిగింది? ఇది యాక్సిడెంట్ 2011 ఏప్రిల్ 9 రోజు జరిగింది. ఓకే. జనరేటర్ మీద పడి లంబర్ పార్ట్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. సో ప్యారలైజ్ అయిన తర్వాత దాదాపుగా 11 years వరకు మీరు అంటే ఇంటికే పరిమితం అయినట్టుగా నాకు తెలుసు. సో ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ సిచ్యువేషన్, ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో షేర్ చేసుకోండి. 2011లో నేను అంటే నాకు ఇక్కడ ఇన్సిడెంట్ అయినాక నన్ను హైదరాబాద్ యశోద హాస్పిటల్ పట్టుకెళ్ళాను, సికింద్రాబాద్. ఓకే. అక్కడ తీసుకెళ్ళినాక వాళ్ళు డాక్టర్స్ చూసి అబ్బాయిగా నడవాడు, మీరు ఏదున్నా కానీ కూడా అబ్బాయికి మీరు బెడ్ మీద చూసుకోవాల్సి వస్తుంది, మేము కూర్చోబెట్టే బాధ్యత మాత్రం వరకు మాది, అక్కడ వరకు అయితే మేము చేయగలుగుతాము. సో అక్కడ నాకు చాలా, దాని తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు ఆ విషయం నాకు కొన్ని రోజుల వరకు తెలియనియలే. ఇక మళ్ళీ డిప్రెషన్లో పోతాడు అది అని చెప్పి డిప్రెషన్ కొన్ని రోజులు నన్ను అది అట్లా మబ్బు పెట్టిర్రు ఇక వాళ్ళు. అట్లా నేను 2011 నుండి 2020 వరకు నేను ఇంట్లోనే ఉండే. ఆల్మోస్ట్ 9 years. ఓకే. 2020లో నేను చండీగఢ్ స్పైనల్ రీహాబ్కి వెళ్ళిన. ఓకే, అంటే మీ లైఫ్కి యాక్చువల్గా ఎప్పుడు టర్నింగ్ పాయింట్ వచ్చింది? 2020లో ఒక అబ్బాయి శైలేష్ అనే అబ్బాయి ఉన్నాడు. తను వరంగల్కి వస్తుండు స్పైనల్ కార్డ్ ఇంజరీ వాళ్ళందరికీ ఒక మోటివేషన్ స్పీకర్ లాగా వస్తాడు అన్నట్టు అబ్బాయి. అందరికి ఇండిపెండెంట్ ట్రైనింగ్ నేర్పుతారు అన్నట్టు. సో అట్లా అబ్బాయి వస్తుండు, ఆయన పికప్ చేసుకోవాలని మా ఫ్రెండ్ ఒక శ్రీధర్ రాజ్ అంటాను ఉంటాడు, తను ఫోన్ చేస్తే నేను సరే వెళ్తే తీయాలని అన్నాను. ఓకే. సో నేను కార్లో వెళ్ళడానికి ఎట్లా వస్తున్నా అంటే ఒక్కడు వస్తున్నాను అంటే నేను షాక్ అయినా. ఒక్కడు ఎట్లా వస్తాడు, స్పైనల్ కార్డ్ ఇంజరీ కదా అని చెప్పి చూసేసరికి నిజంగా కూడా ట్రైన్లో ఒక్కడే దిగింది. ఓకే. ఆయన చూసి ఇక కొంచెం అక్కడ నాకు కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చింది, అంటే లైఫ్ ఇంకా ఉన్నది అని అన్నట్టుగా అడిగితే ఆ అబ్బాయికి అప్పుడు చెప్పిన, నేను అడిగితే ఇట్లా చండీగఢ్ స్పైనల్ రీహాబ్ రా నేను మాట్లాడతా అది అని అంటే, అప్పుడు అక్కడికి వెళ్ళినాక నేను ఇండిపెండెంట్ ట్రైనింగ్ తీసుకున్నా. ఇండిపెండెంట్గా ఎట్లా లైఫ్ గటాన్ చేయాలి వాళ్ళు నేర్పిస్తారు మనకు అక్కడ. మనం బట్టలు వేసుకునే కూడా, స్నానం చేసుకునే డైలీ యాక్టివిటీస్, కార్ డ్రైవింగ్ ఎట్లా చేయాలి, బైక్ డ్రైవింగ్ ఎట్లా చేయాలి అన్నది అక్కడ నేర్పిస్తారు వాళ్ళు. ఓకే. సో అప్పటి వరకు మీ లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉండే, ఆల్మోస్ట్ హోప్లెస్ కండిషన్లో మీరు ఉండే. సో తను ఎప్పుడైతే మీకు కలిసారో సో అప్పుడు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. సో ఆ మూమెంట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే జీవితం ఉంది. ఫస్ట్ మీరు చెప్పింది ఏంటంటే తనని చూడగానే ఆల్మోస్ట్ మీకు హోప్స్ వచ్చేసాయి, పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఆ ట్రైనింగ్ అంతా ఎంతకాలం ఉండే? 3.5 months. అక్కడ మన కెపబిలిటీ బట్టి వాళ్ళు మనం ట్రైన్ చేస్తారు. ఓకే. మనం మంచి వాళ్ళకు అంటే మనకు బెడ్ సోర్స్ అయితే చాలా మంది స్పైనల్ కార్డ్ ఇంజరీ వాళ్ళకు చిన్న చిన్న పుండ్స్ అవుతాయి, మనం కింద బటక్స్ దగ్గర, ఈ బెడ్స్ దగ్గర అక్కడ చిన్న చిన్న వుండ్స్ అవుతాయి అంట. అవి కావడానికి చాలా టైం పడుతుంది. అయ్యేది ఇంతంతనే కానీ చాలా కొన్ని ఇయర్స్ తీసుకుంటుంది ఒక వుండ్ హీల్ అవ్వడానికి. సో అట్లా మన ఇంజరీ లెవెల్ బట్టి వాళ్ళు అక్కడ ట్రైన్ చేస్తారు, ఎన్ని మంత్స్ ఉండాలనేది వాళ్ళు నేర్పిస్తారు. నేను 3.5 months ఉన్నా అక్కడ. 3.5 months అంటే ఈ 3.5 months జర్నీలో అంటే రోజుకి మీకు హోప్స్ ఇంక్రీజ్ అయ్యాయా? చాలా అంటే మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉండుంటారు అక్కడ?
చాలా మంది ఉంటారు, వాడ వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు, లైక్ డైలీ స్కూల్ లెక్క అనుకో అండి. ఇక కొత్త అడ్మిషన్స్ వస్తా ఉంటాయి, పాత అడ్మిషన్స్ పోతా ఉంటాయి, 10th అయిపోతే వెళ్ళిపోతారు కదా. సేమ్ అట్లా అందరికి 3.5 months ట్రైనింగ్. మన ఇంజురీ లెవెల్ బట్టి అది ఓకే అట్లా. మనకు నా నంబర్ వెళ్ళే నంబర్ అన్నట్టు, నాకు ఎంత టైం కావాలో వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఎంతలో ఇండిపెండెంట్గా వెళ్తారో వాళ్ళు మన మన ఇంప్రూవ్మెంట్ చూస్తారు మన బాడీలో, చూసి వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు. 3 months ఉండవలసి వస్తుంది, 4 months ఉండవలసి వస్తుంది, లేదా కొంతమంది 1 monthలో నేర్చుకుని వెళ్ళిపోతారు అట్లా. ఓకే, అయితే మీకు ఎంతమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు? ఒకటి రమణ సుబ్బారావు అన్న, వైజాగ్లో ఉంటాడన్న, ఆయన ఒక రంజీ ప్లేయర్. తర్వాత మా స్పైనల్ కార్డ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఎప్పటికీ డైలీ యాక్టివిటీస్ గురించి ట్రైన్ చేస్తూ ఉంటారు. శ్రీధర్ రాజు అంటే ఆయన ఉంటాడు, షఫీ రాము అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. రోడ్ ఎట్లా ఉండాలి, ఏంటిది మనది ఎంతవరకు వచ్చింది. స్వీటీ మీడియం అని టైం ఉంటుంది, చాలా మంది ఉన్నారు. అవునా? అంటే ఒక డిప్రెస్డ్ స్టేజ్ నుండి ఒకరు ఇచ్చిన మోటివేషన్తో ఒక లైఫ్ని చూసిన తర్వాత మీరెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి ఇంకా ఎందరో లైఫ్స్ చూసి మీరు నేర్చుకున్నది, సో అది మీకు ఎన్ని డేస్లో కవర్ అయింది? 3.5 monthsలో నాకు టైం పట్టింది. తర్వాత నేను వరంగల్కి వచ్చేసిన అక్కడ నుంచి. ఓకే, ఇక్కడికి వచ్చినాక మీరు రిటర్న్ అయినప్పుడు మీ పేరెంట్స్, మీ ఇంటి వాళ్ళ నుంచి, మీ సిబ్లింగ్స్ నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండే? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే నేను ఇంత ముందుకు 9 years నేను బెడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఏదైనా కానీ నా ఇద్దరు చెల్లెలు చేసేది. నాకు ఏదైనా కూడా 1 or 2 అన్నీ వాళ్ళే చేసి న్యాచురల్గా మొత్తం అన్ని డైలీ లైఫ్ మొత్తం వాళ్ళే చేసేది నాకు ఇద్దరు. ఆల్మోస్ట్ చెప్పాలంటే మొత్తం సాక్రిఫైస్ చేసిన అనుకున్నా నాకు లైఫ్ వాళ్ళిద్దరు. మమ్మీ డాడీ కంటే ఎక్కువ వాళ్ళే చూసుకునేది. మమ్మీ డాడీ ఇద్దరు ఎంప్లాయీస్ డ్యూటీకి వెళ్ళేది, వాళ్ళిద్దరు చెల్లెద్దరు. మీరు సడన్ గా ఎంట్రీ ఎలా అయ్యారు? అంటే ఇక్కడ నుంచి తీసుకుంటప్పుడు ఆ శైలేష్ అన్న అబ్బాయి నువ్వు అక్కడికి వచ్చేసి అంటే అక్కడికి వెళ్ళిన. మా చెల్లె అప్పుడు నేను పోయేటప్పుడు కరోనా టైమే ఆల్మోస్ట్. మా చెల్లి అప్పుడు రికార్డ్ చేసింది ఒక వాయిస్, నేను బెడ్లో పడుకొని ఉంటే, అదే బెడ్లో పడుకొని ఉంటే ఛాలెంజ్ చేసింది, మీరు ఎందుకు అట్లా డిసిషన్ తీసుకొని సేమ్ మీలాగానే క్వశ్చన్స్ వేసింది నన్ను. అక్కడ పోతే చంద్రీ గారు పోతే మరి ఇక్కడ నీకు 2-3 హెల్ప్ చేస్తారు, అక్కడ పోయినాక నీకు ఎవరు హెల్ప్ చేస్తారు అని అంటే నేను నేర్చుకుంటా అది అని అంటే. లాక్డౌన్ తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో? చండీ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చండీ గారికి వెళ్ళి ఇండిపెండెంట్ లైఫ్ ట్రైనింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు డిపెండ్ అయ్యి ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు లేకుండా అంటే మీకు ఇట్లాంటి ఆత్మస్థైర్యం ఎవరిని చూసి తెచ్చుకున్నారు చెప్పగలుగుతారా? నీకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క రోజువారీ జీవితంలో ఎలా చేద్దాం అనుకుంటున్నారు? దీని తర్వాత మీ డైట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మందు బంద్ చేసిన, సిగరెట్ కూడా బంద్ చేస్తా, నాన్ వెజ్ కూడా బంద్ చేద్దాం అనుకుంటా. చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు మీరు. అన్నట్టుగానే నాకు ఇప్పటికే వీడియో నా దగ్గర ఉన్నది, 5 years అవుతుంది. అది చూసినప్పుడల్లా నేను అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్. అంటే అన్నమాట మీద నిలబడ్డా. అప్పుడు దాంతో ఛాలెంజ్ చేసిన, నేను ఉండి నా సొంతంగా అన్నీ నేర్చుకొని నేను ఒక్కను వస్తానంటే ఛాలెంజ్ చేసిన. వాళ్ళు అన్నట్టు ఒక 3.5 months ఉన్నా నా సొంతగా నేను అన్నీ నేర్చుకున్నా. ఇంటికి కూడా నేను ఒక్కరు వచ్చాక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, అప్పటి నుంచి నేను ఇండిపెండెంట్గా లేను, నా ఇండిపెండెంట్గా నేను ఉంటున్నా. ఇప్పుడు మీరు అక్కడ ట్రైనింగ్లో కార్ డ్రైవింగ్ అదంతా నేర్చుకున్నారా? నాకు ఎంత ముందుకు ఇక్కడ కార్ డ్రైవింగ్ వచ్చు, యాక్సిడెంట్ కాకముందు కార్ డ్రైవింగ్ వచ్చు, యాక్సిడెంట్ అయినా కూడా నేర్పిస్తారు వాళ్ళకి. నేర్పిస్తారు. అంటే ఇండిపెండెంట్గా మీ అంటే దినచర్యలో భాగంగా ప్రతిదీ చేస్తుంటారు మీరు. అంతేకాకుండా ట్రావెలింగ్ చేస్తుంటారా? లాంగ్ ట్రావెలింగ్? నేను డ్రైవింగ్ చేస్తా కదా, నేను లాంగ్ డ్రైవ్ వెళ్తాం. అవునా? ఫ్రెండ్స్తో వెళ్తా, నేను నా వైఫ్ తోటి వెళ్తా, మా పేరెంట్స్తో కూడా బయటికి వెళ్తాం. ఓకే, నేనే ఓన్గా డ్రైవ్ చేస్తుంటారు. సో వీటిలో భాగంగా ఇంకా ఏమేమి హాబీస్ మీకు ఉండేవి? ఇప్పుడు ప్రస్తుతం ఏవి మీరు చేయగలుగుతున్నారు? ప్రజెంట్ మాకు బిజినెస్ ఉంది. నేను ఆ బిజినెస్లో ప్రోగ్రామ్స్ అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నేను మా అన్నతో బయటికి ప్రోగ్రామ్కి వెళ్తాను. సౌండ్ ఇంజనీర్, సౌండ్ ఆపరేటింగ్ చేస్తాను. సౌండ్ సిస్టమ్ ఉంది మాకు. అట్లనే ఇక నేను క్రికెట్ ఆడతాను. ఓకే, మీరు అంటే ఈ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రావడమే చాలా గ్రేట్. సో అందులో మళ్ళీ క్రికెట్ ఆడడం అంటే మీ హాబీ ఏదైతే ఉందో, అంతకుముందు నార్మల్గా మీరు ఏదైతే ఆడేవాళ్ళో మళ్ళీ తిరిగి అది ఆడగలుగుతున్నారు. సో దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? మీరుంటున్న పరిస్థితుల్లో ఆడాలంటే ఒక కోచ్, ఒక మోటివేటర్ ఎందరో అవసరం ఉంటుంది. సో మీ మోటివేటర్ ఎవరు?
నేను చండీగఢ్ నుంచి వచ్చినాక నేను క్రికెట్ ఆడేది. నన్ను ఒక అన్న ఫోన్ చేసి నువ్వు క్రికెట్ ఆడతావా అంటే ఆడతా అన్న. నేను ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వీల్చైర్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినా సెక్రటరీ. ఆ అన్న చాలా గైడ్ చేసిండు నన్ను. మరి ఆడరా క్రికెట్ ఆడు, నీ వీడియోస్ పంపు అంటే అన్నకు పంపిన వీడియోస్ పంపితే తను నన్ను వెంబడే చూసి నాకు చిన్నప్పటి నుంచి నాకు అంటే నేను యాక్టింగ్ కాకముందు కూడా నాకు కోచ్ ఉండే మధు అని మా బావ అని, తను నేర్పించేది. అట్ ద సేమ్ టైం నాకు యాక్సిడెంట్ అయినాక కూడా నేను అంటే ట్రైనింగ్ తీసుకొచ్చినాక కూడా నా అన్న నువ్వు క్రికెట్ ఆడరా అంటే అప్పుడు నా దగ్గర పోయి అడిగితే సరే నేను చేద్దాం లేరా అదేమున్నది అని దాని తర్వాత నేను ప్రాక్టీస్ చేసి ఇచ్చినాక నన్ను లుధియానాలో డిఐపిఎల్ దివ్యాంగ్ ఇండియా ప్రీమియర్ లీగ్ అయింది. అందులో ఉత్తరాఖండ్ టీంకి ఆడిపించాడు. దాని తర్వాత అక్కడ మంచిగా ఆడినాక తెలంగాణలో కూడా ఒక టీం ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన కాల్ చేశాను. సో అక్కడ మేము నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకటి ఇది స్థాపించాము, టీమ్ ఫామ్ చేసాం. ఓకే, అంటే 11 మెంబర్స్ ఉన్నారా? 11 ఇంకా ఎక్కువ ఉంటారు, 30-40 వరకు ఉంటారు. ఓకే, మా టీం ప్రెజెంట్ మీ టీం తెలంగాణ టీం. ఓకే, అంటే మీరందరూ కలిసి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు క్రికెట్? ఇక్కడ మన సిబిసి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ అని ఉంటుంది, దాని వెనకాల చర్చ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు మాకు. ఓకే, అక్కడ ప్రాక్టీస్ చేస్తాం ఎవ్రీ మంత్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ 4th వీక్ అన్నా, సెకండ్ వీక్ 4th వీక్ అన్నా అట్లా మా షెడ్యూల్ని బట్టి మేము చేసుకుంటాం. ఓకే, మీరు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అంటే ఇలా ప్యారలైజ్డ్గా అయినవి కూడా అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక మీకు పెయిన్ వస్తుంటుంది న్యాచురల్గా. సో మీరు ఆడుతున్న సమయంలో మీకు ఇలాంటి పెయిన్స్ జ్ఞాపకం రావడం కానీ, లేదా మీరు పెయిన్ ఫేస్ చేస్తుంటారా, లేకపోతే దాన్ని ఓవర్కమ్ అయ్యారా? ఉంటుంది ఆ పెయిన్ ఎప్పటికీ. 24/7 నాకు ఈ రైట్ లెగ్లో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఓకే, కానీ ఇక క్రికెట్ ఆడుతుంటే అవన్నీ మర్చిపోతాం అక్కడ మనం, ఆ మూలకి వెళ్ళిపోతాం. మీ ఫ్రెండ్స్తో జాలీగా ఆడుతుంటారు. ఓకే, అంటే మీరు వీక్లీ ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు? వీక్లీ అని కాదు కానండి, మేము మంత్లీ 2 times చేస్తాము. ఫస్ట్ వీక్ 4th వీక్ అన్నా, లేకపోతే మాకు షెడ్యూల్ని బట్టి మేము చేసుకుంటాం. ఇంకా మాకు ప్లేయర్స్ ఉంటారు చాలా మంది, వేరే దిక్కు అన్ని డిస్ట్రిక్ట్లకి వస్తారు ఒక్కొక్కరు. ఓకే, అట్లా అంతా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఒక్కసారి మాట్లాడుకొని అందరం ఒక దగ్గరలో వచ్చి సాటర్డే సండే చేసుకొని వెళ్తుంటారు. ఎన్ని డిస్ట్రిక్ట్వి మీరు కాంపిటీషన్స్ అటెంప్ట్ చేశారు? మేము ఎక్కువ డిస్ట్రిక్ట్స్ నేషనల్స్ ఆడినాం, చాలా నేషనల్స్. ఓకే, రీసెంట్గా గ్వాలియర్లో నేషనల్స్ అయినాయి. అక్కడికి 26 teams వచ్చినాయి మొత్తం. అన్ని రాష్ట్రాలు వచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక 3-4 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు వచ్చినాయి అక్కడికి. ఓకే, సో అక్కడ మేము తెలంగాణ తరపు నుంచి మా తెలంగాణ టీం మొత్తం రిప్రజెంట్ చేసింది. మేము అక్కడ 5 matchesలో 3 matches గెలిచి 8th పొజిషన్లో ఉన్నాం. 8th పొజిషన్లో అంటే ఎన్ని టీమ్స్ వస్తుంటాయి? 26 teams వరకు. 26 teamsలో 8th పొజిషన్లో మీరున్నారు. యో, సో గ్రేట్. సో మీరందరూ ప్రాక్టీస్ చేసే టైం వాళ్ళకు అంటే ఎవరైనా అక్కడ కాంపిటీషన్స్కి వచ్చి అంటే అంత దూరం వచ్చేసి కాంపిటీషన్స్లో అంటే ఓడిపోయినప్పుడు కానివ్వండి, ఏదైనా వాళ్ళ అసహనాన్ని వ్యక్తపరుస్తుంటారా ఆర్ స్పోర్టివ్గా తీసుకుంటారా? స్పోర్టివ్ గేమ్ కాబట్టి స్పోర్టివ్గా తీసుకుంటారు అందరూ. ఓకే, సో అట్లా ఏమంత హార్ట్ తీసుకోము, గేమ్ లెక్కనే ఆడతాం. అట్లా వెళ్ళి అందరం ఒకటే సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి ఒకరి పట్ల ఒకరికి అంత పట్టింపులు ఉండవు అన్నట్టు. గేమ్ లెక్క ఆడి మేము వెళ్ళిపోతాం అంతే. ఓకే, చాలా స్పోర్టివ్గా తీసుకుంటాం మీరు. ఓకే, అక్కడ మీకు ఎన్నో పరిచయాలు జరిగి ఉంటాయి కదా, అంటే నేషనల్స్ మీరు ఆడుతున్నారు కాబట్టి. సో అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ గురించి? రమణ అన్న ముందుకు శివన్న అని ఉంటాడు, కర్ణాటక వీల్చైర్ క్రికెట్ టీంలో. శివన్న ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత మా వీల్చైర్ క్రికెట్ టీం క్యాప్టెన్ ఉంటాడు సోమ్జిత్ సింగ్, తను కూడా బాగా ఎంకరేజ్ చేసేది. అబ్బాయి సార్ అని ఉంటారు, WCA ప్రెసిడెంట్ సార్. ఓకే, వాళ్ళు చాలా మంది ఉంటారు మోటివేట్ చేసేవాళ్ళు. ఇక ఆ ఫీల్డ్కి అంటే చాలా మంది మోటివేషన్ చేశారు, నన్ను మోటివేట్ చేస్తారు. అంటే ఫ్రెండ్షిప్ మీరు ఎంతమంది అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి? చాలా మంది. ఇప్పుడు మొత్తం ఒక రాష్ట్రం ఆడుతుంది అంటే దాని వల్ల మాకు ఆటోమేటిక్గా అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఓకే, అంటే ఇంతకు ముందున్న ఫ్రెండ్స్ కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోయారు మీకు. సో అది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అనుకుంటాను. సో ఇలా ఎవరికైనా మీరు మోటివేటర్గా అయ్యారా? మీ సిచ్యువేషన్లో నుండి మీరు బయటకు వచ్చారు. యాక్చువల్గా ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు చాలామంది సూసైడ్
సూసైడ్స్ అటెంప్ట్ చేయాలన్న ఆలోచనలతో బ్రతుకుతుంటారు, డిప్రెస్డ్గా ఉంటారు. సో ఇక జీవితం కంప్లీట్ అయింది అన్నటువంటి సిచ్యువేషన్లో దేవుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. సో దీని నుండి బయటపడిన మీరు సో ఎలా ఇతరులకి ఇన్స్పిరేషన్గా నిల్చోవాలనుకున్నారు? నేను ఇట్లా అయినాక మేము టీం ఫామ్ చేసినాక మాకు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, మోను శ్రీకాంత్ డైరెక్టర్స్. మేము ముగ్గురం కలిసి ఇది ఈ టీం తెలంగాణ టీం బిల్డప్ చేయడానికి బాగా ట్రై చేసినాం. సేమ్ టైం అంటే మాకు ఏముండే అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు నేను స్పైనల్ కార్డ్ ఇంజరీ, కొంతమంది పోలే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, చాలామంది బయటికి వెళ్ళరు. సో మా ఏమేంటుండే ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా వాళ్ళని బయటికి పట్టుకొచ్చి వాళ్ళని ఒక వాళ్ళని మెంటల్గా వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళకు ఒక లైఫ్ ఉన్నది, వీల్ చైర్లో కూడా లైఫ్ మంచిగా ఉంటుంది అని చూపెట్టాలన్నదే మా ఒక ఏముండే మాకు. అన్న రీతిగా మేము ఈ టీం ఇట్లా ఫామ్ చేసినాం, కొనసాగిస్తున్నాం ముందుకు. మా కోచ్, మా అసిస్టెంట్ కోచ్, మేనేజర్ మేమందరం కలిసి దేవుని దయ వల్ల ఇప్పుడు ముందుకెళ్తున్నాం. ఓకే, మీరు అంటే ఎంతోమంది నిరాశ నిస్పృహలతో ఉంటున్న జీవితాలకి మీరు ఎప్పుడైనా అంటే లైఫ్ ఉంది, లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్ అని చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా? ఇవా ఉంటాడు మా ప్లేయరే. ఓకే, నేను మా అత్తమ్మని తన డ్యూటీ దగ్గర డ్రాప్ చేయడానికి పోతుంటే ఇట్లా నేను అక్కడ కార్లో దింపి రివర్స్ అవుతుంటే నాకు అక్కడ నిలబడి ఎదురుగా కూర్చోబడి నేను కార్ టర్న్ చేసుకుంటే నాకు ఎదురుగా పడ్డాడు. కనబడితే నేను తనకు చెప్పిన, చూసి కొంచెం ముందు పోయినా, తర్వాత మళ్ళీ ఒకసారి వెనుకకు వచ్చి ఆయనతో మాట్లాడినా అన్నట్టు. మాట్లాడితే ఇట్లా స్పైనల్ కార్డ్ ఇంజరీ అన్నది అది అని అంటే సరే అని చెప్పి ఆయన కొంచెం కొన్ని రోజులు అయినాక నేను క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక తనకు నా కార్ మా తమ్మునికి ఇచ్చి పంపించి తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయించి ఆయనని ఇంకా కొంచెం రెగ్యులర్గా మాతో ఇప్పటికీ డైలీ లైఫ్ మాతో సమానంగా ఉంటాడు. రాకేష్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు, చాలామంది ఉన్నాడు అట్లా. రాకేష్ అనే అబ్బాయి తాటి చెట్టు మీద కింద పడ్డాడు తను కూడా ఇట్లా గ్రూపులు పరిచయం అయ్యి ఆయన కూడా మా ఇంటి దగ్గర అందరం ఉండి క్రికెట్ నేర్చుకుని వాళ్ళకి నేర్పించి మేము అంతా ఒక టీమ్గా ఫామ్ చేసినాం. సో మీరు నేర్పిస్తున్న టైంలో వాళ్ళ రిఫ్లెక్షన్ ఎలా ఉండేది? మేము నేర్పించుకుంటే మా కోచ్ వాళ్ళదే ఎక్కువ ఉంటాయి పాపం, వాళ్ళు మాకంటే ఎక్కువ పాపం. అంటే మేము చేసేది ఏముండదు అందులో, మేము ఆడాలి, మాకు గైడ్ చేసే దానిలో వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళు ఎక్కువ మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా డెవలప్ చేసేదంతా వాళ్ళే కదా కోచ్. ఓకే, అంటే మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. సో ఎప్పుడైనా అలా మాట్లాడారా మీతో? అంటే వాళ్ళకు కూడా ఉండే మా ఇట్లాంటి వాళ్ళు, ఇంకా మీలాంటి వాళ్ళు ఇట్లనే ఇక్కడనే అయిపోతున్నాం, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని బయటికి రావాలి, మీరు ఒక పెద్ద సామ్రాజ్యం లెక్క తయారు చేయాలన్నది వాళ్ళ ఎయిమ్. ఓకే, సో ఇంత బాగా ఇప్పుడు కోచ్ మీకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు, ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ నుండి సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? గవర్నమెంట్ నుంచి అంటే జీరో అండి. ఓకే, ఏముండదు వాళ్ళ దగ్గర నుండి. ఈవెన్ మేము ఎటైనా పోవాలన్నా కూడా అంతా మేము మా డైరెక్టర్స్ చెప్పిన మా ఫ్రెండ్స్ ఉంటారు, కో ఫ్రెండ్స్ మోను శ్రీకాంత్, మేము ముగ్గురం వేసుకొని ట్రైన్ టికెట్స్ అయినా ఏవైనా వేసుకొని మేమే, లేకుంటే డిజబుల్ బోగిలో కూర్చొని వెళ్ళేది. ట్రైన్ మాకు 2 minutes ఆగుతుంది, ఆ 2 minutesలోనే మా 16 మందిని ఎక్కియాలి, చైర్లు ఎక్కియాలి, మళ్ళీ ప్లస్ లగేజ్లు ఎక్కియాలి, వాళ్ళు ఎక్కాలి. ఆ రిస్క్ ఎవరు తీసుకుంటారు? కోచ్, మా అసిస్టెంట్ కోచ్, మేనేజరు, మా కోచ్, వీళ్ళు ముగ్గురే అక్కడ ఉండేది, నడిచేది వాళ్ళ ముగ్గురే కాబట్టి వాళ్ళ ముగ్గురే. ముగ్గురు 11 members ని 16 members ని 2 minutesలో ట్రైన్ ఆగేది 2 నిమిషాలు. ఓకే, ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళి మళ్ళీ ఒకవేళ ఎక్కువసేపు ఆగదు అని అంటే పాపం మళ్ళీ వాళ్ళు పోయి ముందర గార్డెన్ అడిగితే అని ఒక 2 minutes 1 minute ఆపుతారు. ఓకే, అట్లాంటి డిజబుల్ చాలా ఫేస్ చేసినాం అన్నట్టు. కొన్నిసార్లు ఏడ్చినాం, ఏంది సపోర్ట్ మాకు ఎవరు చేస్తలేరు అన్న టైం కూడా చాలా ఉన్నాయి మాకు. ఓకే, అంటే ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ని కానివ్వండి, పొలిటీషియన్స్ని కానివ్వండి, మన లీడర్స్ని అప్రోచ్ అయ్యారా హెల్ప్ కోసం? కలిసినాం కానీ ఎవరు అంత రెస్పాన్స్, మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఎవరు ఇయ్యరు. ఓకే, అట్లా మేబీ ఫ్యూచర్లు ఇస్తారేమో, చూద్దాం. అయితే మళ్ళీ మేము మీడియా ద్వారానే కావాలి. హోప్ ఫర్ ద బెస్ట్ అరుణ్. అండ్ ఇప్పుడు మీలాగా అనుకోని స్థితులలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి మీరు ఎలాంటి
మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నాకు తెలిసి మనకు యాక్చువల్గా చాలా మందికి వెన్నుపూస ఇరుగుతుంటే ఇక లైఫ్ అయిపోయిందని చాలా మంది అనుకుంటారు, కానీ అది అట్లా అది తప్పు ఆలోచన వాళ్ళు. నేను కూడా అట్లా అనుకున్నా స్టార్టింగ్, అంటే నాకు గైడెన్స్ లేక నేను 10 years వరకు నేను బెడ్లోనే ఉండేది, ఏదో ఇద్దరు పట్టుకొచ్చి తీసుకొచ్చేది, అట్లా నా లైఫ్ అయిపోయింది. కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయినా కానీ ఎవరికైనా కానీ కూడా దేర్ ఈజ్ ఎ న్యూ లైఫ్. మనం వీల్ చైర్లో కూడా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా చేయొచ్చు. అంటే వాళ్ళు నడుస్తారు, మనం వీల్ చైర్లో పోతాం, అదే డిఫరెన్స్ అంతే. ఇంకా నడిచే వాళ్ళకంటే వీల్ చైర్లో ఇంకా తొందరగా మనం పని చేసుకోవచ్చు. ఓకే, చాలా టైం సేవ్ అవుతుంది. మీరు 10 అడుగులు వేస్తే మనం ఒక్కసారి నేడితే 10 అడుగులు పోతుంది. ఓకే, నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు వీల్ చైర్ స్కిల్స్ అంటే ఈ వీల్ చైర్ తోటి కూడా నేను చాలా గిట్టన్ అయినా చాలా ముందుకు వచ్చేసినాను. ఓకే, ముందుకు రావడమే కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్గా కూడా మీరు నిలిచారు. సో మీకు మ్యారేజ్ అయింది కదండి? అవును. ఓకే, మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఓకే, మీ సతీమణి గారి పేరేంటండి? మౌనిక. తను ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎలా అంటే మీ తొలి పరిచయం ఎలా జరిగింది? ఇక మామూలుగా కాళ్ళ కలుసుకున్నాం, అంటే ఇన్స్టాగ్రామ్ మాట్లాడుకునేది. తర్వాత రిలేటివ్స్ అవుతారు వాళ్ళు మాకు యాక్చువల్గా. అవునా? కొంత దూరం రిలేటివ్స్ అవుతారు. వాళ్ళ అక్క నా ఫ్రెండ్. ఓకే, ఎలా ఉంది మీ వైవాహిక జీవితం? దేవుని దయ వల్ల ప్రజెంట్ అయితే హ్యాపీగా సాగిపోతుంది, ఎలాంటి డోకాలు లేవు. ఓకే, చూడాలి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నాకు మాలాంటి వాళ్ళనే డెవలప్ చేయాలనేది నాకు ఒక ఎయిమ్గా ఉంది. నాకంటే బిజినెస్ చేసుకోవచ్చు, పర్సనల్ లైఫ్ కంటే నేను అది సెటిల్ చేసుకుంటాను. మా ఫ్రెండ్స్, మా మోను, శ్రీకాంత్, మేము ముగ్గురం కలిసి దీన్ని చాలా డెవలప్ చేయాలనేది మా ఆలోచన. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు, వాళ్ళకు ఒక లైఫ్ చూపెట్టాలి అన్నదే మా ఎయిమ్. అట్లా దీన్ని చాలా ముందుకు వచ్చినాయి. ఇప్పుడు మాది ఫస్ట్ ఒక 11 మంది 8 మంది ఉండే, ఈ రోజు అది 30-40 మంది వరకు అయింది. ఇంకా ముందుకు అన్నీ తీసుకురావాలన్నది మా ఆలోచన. ఓకే, దీనికి తగ్గట్టుగా మాకు కూడా ఇంతకుముందుకు రైల్వే మనం చెప్పిన డిజేబుల్ బోగిలు వెళ్ళేది. ఏంటంటే ఇప్పుడు యునైటెడ్ వే హైదరాబాద్ అని కంట్రోలర్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడి మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసి మాకు వాళ్ళతో మాట్లాడి ఒక ఆర్గనైజేషన్తో మాట్లాడి మా ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ఈ లైఫ్ జర్నీలో మీకు ఎవరైనా సపోర్టివ్గా నిలిచారా? అంటే అదర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకెవరైనా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? మీ అంటే జర్నీస్లో కానివ్వండి, లేదా మీ స్పోర్ట్స్లో కానివ్వండి, అలా ఎవరైనా సపోర్ట్? అంటే నాకైతే నా ఫ్రెండ్సే. ఓకే, నాకు అంటే నాకు కిట్ కూడా లేదు, కిట్ ఫస్ట్ వాళ్ళే కొనిచ్చాను, అందరూ కలిసి నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కొనిచ్చాను కిట్. ఫ్రెండ్సే ఎక్కువ చేసింది, మనకు ఏం లేదు. ముఖ్యం నేను ఇట్లా డిప్రెస్ కాకుండా కాపాడింది కూడా నా ఫ్రెండ్సే. చాలాసార్లు నేను డిప్రెషన్లోకి వెళ్ళినా, కానీ ఆ టైంలో నన్ను చాలా ఆదుకున్నాను నా ఫ్రెండ్స్. అంటే మెంటల్గా నన్ను బాగా మోటివేట్ చేసి బయటికి పట్టుకొచ్చారు. నా యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో ఉంటే ఆ థాట్స్ అనేవి మనం ఇక దానికి ఒక్కటి కూడా మనం ఊహించుకోలేము. ఆ థాట్సే కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. ఇక అవి చనిపోవాలన్నా కూడా మనం ఏం చనిపోలేము. ఇక అక్కడ దేవుడు అట్లా మనం ఊసపెట్టిండి. ఇక నార్మల్గా ఇప్పుడు మా ఊరేసుకుంటాడు పక్కకు పోయి, కానీ మా పరిస్థితి అట్లా కాదు. ఇక్కడ ఉన్న నరకం చూడాలి, అదే బెడ్లో మనకు నరకం చూడాలి, అది లైఫ్ అట్లా ఉంటుంది. చాలామంది అట్లా మా దాంట్లో కూడా చాలామంది ఉన్నారు, చనిపోయినారు, చాలా అట్లా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ మా స్పైనల్ కార్డ్ గ్రూప్ వాళ్ళు చాలా మోటివేట్ చేస్తారు, 1 by 1 ఒకరు. అంత డిప్రెషన్లో ఇప్పుడు ఎవరు వెళ్తలేరు. నా కూడా ఈ వీల్ చైర్లో కూర్చొని ఇప్పుడు మా కొత్త ఈ న్యూ బోల్ట్ అని ఒక న్యూ మోషన్ వీల్ చైర్ ఒకటి వచ్చింది. వాళ్ళు దాని మీద ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు, బ్యాటరీ వీల్ చైర్ ఉంటుంది. దానికి చాలా మంది జొమాటో, స్విగ్గీలో వాళ్ళు చేస్తారు. న్యూ మోషన్ ఈ వీల్ చైర్ చాలా టర్నింగ్ పాయింట్. ఇన్కమ్ సోర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా మనం స్విగ్గీలో జొమాటోలో చేస్తే మనకు 15-20 వేల జీతం వస్తుంది. అంటే ఈ వీల్ చైర్ లో ఉండి కూడా స్విగ్గీ జొమాటోలో చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా హైదరాబాద్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవునా? మాది కూడా అంతే ఆలోచన. మా దగ్గర అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ కిందకి తీసుకురావాలన్నది మా టీడబ్ల్యూసీ అయితే ఒక ఎయిమ్. ఓకే, మీరు అంటే ఈ జర్నీలో మీరు ఎలాంటి హడల్స్ ని ఫేస్ చేశారు, అంటే ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఈ ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో మాకు బాగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండేది. రైల్వే స్టేషన్లో పోయేది అనుకుంటే ఒక రోజు అయితే మళ్ళీ ట్రైన్ లేట్ అయితే మళ్ళీ దానికి ఒక రోజు పోస్ట్ పోన్ అయ్యేది. అట్లా చాలా డిస్టర్బ్ అయినాం చాలాసార్లు. దాని తర్వాతనే ఇక ఈ కంట్రోలర్స్ యునైటెడ్ వే వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు మాకు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ పెడితే మేము ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తున్నాం దేవుని దయ వల్ల. ఓకే, సో
యాక్సిడెంట్ అయినా విధి మనల్ని వెక్కిరించినా కూడా దెర్ ఈజ్ ఏ లైఫ్ అంతే కదండి. కదా. సో అలా ఉంటున్నటువంటి వీళ్ళందరికీ మీరు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో మీ ప్లాన్స్ బాగున్నాయి, మీ లైఫ్ బాగుంది యాక్చువల్గా. సో మాకంటే కూడా మీరు ఎక్కువ పని చేసుకుంటామని మీరే డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఇంతమందుకు స్నానం చేయడానికి కూడా ఒక ఇద్దరు అవసరం ఉండేది. ఓకే. తర్వాత నేను అక్కడికి వెళ్ళినాక చండీగఢ్కి వెళ్ళినాక నేను ఒక్కనే చేసుకుంటాను. ఓకే. అంటే వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుంది. వాళ్ళు నేర్పిస్తారు మనకు ఇండిపెండెంట్గా ఎట్లా ఉండాలి, మనము ట్రైన్ ఎట్లా ఎక్కాలని కూడా వాళ్ళు నేర్పిస్తారు. మనం ఎట్లా దిగేది కూడా నేర్పిస్తారు, మెట్లు ఎక్కేది నేర్పిస్తారు. అక్కడ పోతే మనం లైఫ్ నువ్వు లీడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా మంది ఇక అంటే అక్కడ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం మంది చూసి అక్కడ వాళ్ళకి జాబులు ఇస్తారు. వీచర్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు నేర్పించే వాళ్ళకి వాళ్ళకి అక్కడనే అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి కొంచెం పే చేస్తారు. వాళ్ళ వేటర్లకు అట్లా ఎగ్జాంపుల్గా ఉంటారు అన్నట్టు. స్టాఫ్ కూడా అంత డిజబుల్ ఉంటారు చాలా మంది. ఒక డాక్టర్సే ఫిజియోథెరపిస్ట్లే ఉంటారు, మిగతా స్టాఫ్ అంతా డిజబుల్ వాళ్ళే ఉంటారు. వాళ్ళే మీకు నేర్పిస్తుంటారు అట్లా. ఓకే. సో నాట్ ఓన్లీ ట్రైనింగ్, మోటివేషన్ కూడా ఇస్తుంటారు. చాలా. ఓకే. అరుణ్, చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. అంటే డిజేబుల్డ్ అనగానే ఇక లైఫ్ అయిపోయింది అనుకునే జనరేషన్ నుండి మేము సాధించి చూపిస్తాము, మేము కూడా జాబ్స్ చేస్తాము అండ్ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు అనేసి మీరు మీ జీవితం ద్వారా చాలా విషయాలు మరి ఈరోజు మా యువ టాక్స్లో మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అరుణ్. సో ఇంకా ఏదైనా మీరు సాధించాలి అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ అయితే నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాధించారు. వెరీ నైస్ టు హియర్. ఎందుకంటే ఆ స్టేజ్ దగ్గర బయటకు వచ్చితే చాలా గొప్ప. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేనంటే నాకు ఇంత ముందుకు ఉన్నప్పుడు కూడా నా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడేది. ఉన్న ఒక కొడుకు ఇట్లా అయిపోయింది అనేది. వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మా డాడీ అయితే ఇక మా మమ్మీ అందరూ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఫామిలీ. కానీ దట్ సేమ్ టైం నేను ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళినానో లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అట్లా కాకుండా నేను ఇంకా 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వడానికి నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా మీ కోచ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. షూర్ అక్క. యా. నమస్కారం మధు గారు, వెల్కమ్ టు అవర్ షో యువ టాక్స్. సో రియల్లీ మిమ్మల్ని చూస్తే నిజంగా నేను కూడా ఇన్స్పైర్ అవుతున్నాను. బికాజ్ అరుణ్ లైఫ్ నాకు తెలుసు. తనకు యాక్సిడెంట్ అయింది, ప్రతిదీ కూడా తెలిసిన దాన్ని. అండ్ చాలా తను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను కూడా వచ్చి మాట్లాడేదాన్ని. సో అలాంటి స్టేజ్, అప్పుడు చూసిన స్టేజ్ ఇప్పుడు చూస్తున్న అరుణ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. సో మీరు చాలా మ్యాజిక్ చేశారు. సో మీరు ఎలా క్రికెట్ కోచ్ అయ్యారు? నాకు క్రికెట్ అంటే ప్యాషన్ మేడం. ఓకే. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేది. తర్వాత నా కింద కూడా చాలా టీంలు పోయినాయి. ఓకే. కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా పేరుంది మాకు. అవునా? సో ఇలాంటి వాళ్ళకి మీరు ఒక కోచ్గా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? దానికి అరుణ్ జానే కారణం. ఓకే. అరుణ్ జాన్కి ఇట్లా అయినప్పుడు మేము చాలా సఫర్ అయినాం. ఎందుకు ఇట్లా అయిందని. ఎందుకంటే అప్పుడు నా టీం వీళ్ళకి చిన్న ఉన్నప్పుడు ఒక టీం నామకరణం చేసింది కూడా నేనే, బ్లూ స్టార్స్ అని. అప్పుడు క్యాప్టెన్. ఇప్పుడు ఇట్లా అయినాక కూడా ఈడ క్యాప్టెన్ అయిపోయాడు. అయితే చండీగఢ్ రిహాబ్ సెంటర్ వచ్చిన తర్వాత నేను యాటిట్యూడ్ వీడియోలో చూసి రమణ సుబ్బారావు అన్న కాల్ చేసి అరుణ్ ఇట్లా మీ క్రికెట్ ఉంటుంది ఆడతావు అన్నప్పుడు వెంటనే ఆ ఫోన్ కట్ చేసి నాకు వచ్చింది. ఇట్లా మా క్రికెట్ ఉంది కోచింగ్ చేయాలని చెప్పంటే నేను కూడా షాక్ అయిపోయాను. సరే వాడు ఏదో అంటాను నాకైతే అర్థమవుతుంది అని చెప్పి ఒక 1 month ట్రైనింగ్ ఇస్తాం మేము. నేనే ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం పంజాబ్ తీసుకుపోయి ఆడిపించుకుని వచ్చిన. అప్పుడు అర్థమైంది వీళ్ళ క్రికెట్ ఏందని. ఓకే. సో వీళ్ళు సక్సెస్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారండి? సక్సెస్ కావడానికంటే ముందు మేడం ఆ పంజాబ్లో వచ్చిన తర్వాత మాకు వచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే తెలంగాణ టీం ఫామ్ చేయండి అని వచ్చింది. అట్లా టీం చేసిన తర్వాత ఒక అరుణ్ జాన్కి తప్ప ఎవరికి రాదు క్రికెట్. అప్పుడు ఆ టీంకి బాగా కష్టపడ్డారు మేడం. అయితే ఈ టీం చేయాలని ఉన్నది. ఎందుకంటే యాక్చువల్లీ వీల్ చైర్లకు ఒక హ్యాండిక్యాప్డ్ కానీ లేకుంటే యాప్టిట్యూడ్ వాళ్ళు కానీ లేకపోతే స్పైనల్ వాళ్ళు కానీ చైర్లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతాయని నాకు కూడా అయిపోయింది. తర్వాత ఎట్లా నేర్పించాలని చెప్పి కొంతమందికి బాల్ అంటే కూడా తెలియదు వీళ్ళకి. ఎందుకంటే అలసిపోయారు అప్పటికే వాళ్ళు. మా జీవితం ఇంతే, ఎవరో సాయం చేస్తారు, మా జీవితం ఇట్లా అయిపోతుంది అనుకున్నారు. కానీ అరుణ్ జాన్ వచ్చిన తర్వాత దీన్ని మార్చాలని నాకు కూడా ఆలోచన వచ్చింది. ఓకే. ఒక రోల్ మోడల్ అని చెప్పచ్చు మేడం. ఇంత ఇట్లాంటి వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి
ప్రథమ స్టెప్. అరుణ్ జానే రోల్ మోడల్. ఎప్పుడైతే నన్ను అడిగిండో ఆ క్షణమే నేను డిసైడ్ అయ్యాను ఎంతమంది వస్తుంది నేర్పిస్తామని. ఇంకేం ఆలోచించలేదు మేడం, ఈ అటెండ్ చేసుకుంటూ పోతున్నా 0 నుంచి ఇప్పుడు మేము ఒక పొజిషన్లోకి వస్తాం. వచ్చారు. ఓకే, మీరేనా గన గన తెలంగాణ అన్న స్లోగన్ని? మేడం అది మేము గోవాలో ఆడినప్పుడు ఎవ్రీ టీంకి ఒక స్లోగన్ ఉంది. ఓకే, అక్కడ మమ్మల్ని మాకేం స్లోగన్ లేదు, ఇన్స్టాంట్గా మాకు వచ్చింది. ఆ స్లోగన్ ఎట్లా ఉండాలంటే నా టీంను ఘనపరిచే విధంగా ఉండాలి, ఎస్, అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి, నా స్టేట్ ఏం తక్కువ కాదని చెప్పి అప్పుడే నాకు ఇన్స్టాంట్గా వచ్చిన ఐడియా ఏంటంటే ఘన ఘన తెలంగాణ. వండర్ఫుల్. అక్కడి నుంచి మాకు స్టార్ట్ అయింది మేడం. వెరీ నైస్, వెరీ నైస్. సో మీ టీంలో ఇంకా అరుణ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారా? యస్, మరి ఈ యొక్క బూస్టర్స్ టీం నుంచి మరి ఇంకా మిగతా టీం మెంబర్స్ కూడా వచ్చారు, మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు మా? రామ్జీ. రామ్జీ. మా మీది? శివ. శివ. ఓకే, మీరు? వినయ్ కుమార్. వినయ్ కుమార్. ఓకే, రైట్. మరి ఈ యొక్క టీంలో ఇంకా 11 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళతో పాటు అందరు కలిపి 11 మెంబర్స్ అన్నమాట. సో ఈ 11 మెంబర్స్కి కోచింగ్ ఇవ్వడం నిజంగా టఫ్ సిచ్యువేషన్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ ఇవ్వగలిగారు? యాక్చువల్లీ మేడం ఇదంతా నేను ఇవ్వడానికి కూడా కారణం అరుణ్ జానే. ఓకే, ఎందుకంటే నేను బయటకు వచ్చి ఆడతానా, నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఇంకా మిగతా వాళ్ళు బయటకు వస్తే ఎట్లుంటుంది అన్నప్పుడు నేను ఆలోచన చేసిన, నేను వీళ్ళకి కోచింగ్ ఇవ్వాలంటే యాజ్ అ నార్మల్ పర్సన్లో మనకి ఎట్లయినా ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి ఇవ్వాలంటే నేను ఎట్లా అని ఆలోచించిన. ఇప్పుడు ఈ అరుణ్ జాన్ కళ నెరవేర్చాలంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాలని ఆలోచన వచ్చినప్పుడు దానికి నాకు ఒక ఆలోచన కలిగింది. నేను వాళ్ళకి ఇవ్వాలంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి డిసేబిలిటీ, అవును, వాళ్ళకి ఒక్కోసారి ఒక్కో తీరు పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మా నార్మల్ పీపుల్లో బ్రెట్లీ ఇక్కడ జనరేట్ చేస్తాడు, బుమ్రా ఇక్కడ చేస్తాడు, వీళ్ళ ఇక్కడ జనరేట్ అవుతుంది, ఎందుకు అవుతలేదు అవన్నీ అబ్జర్వ్ చేయాలంటే నేను చీరలోకి వెళ్ళిపోవాలి. నేను చీరలోకి వెళ్ళిపోయి నేను వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళ బౌలింగ్ ఎట్లా నేర్పించాలి, బ్యాటింగ్ ఎట్లా నేర్పించాలి, ఫస్ట్ ఇవి నేర్పించాలంటే ఏం చేయాలి, చైర్ పుషింగ్ రావాలి, వీల్ చైర్ పుషింగ్ లేకుంటే ఆట రాదు. అది అబ్జర్వ్ చేసుకొని వీళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసాను మేడం. సో మీరు చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు లిటరలీ? ఓకే, యాక్చువల్లీ ఇదంతా చేయడానికి కూడా కారణం నాకు క్రికెట్ అంటే ప్యాషన్. వెరీ ఇంట్రెస్టింగ్. నేను మా వల్ల చేయలేంది వీళ్ళ దాంట్లో చూస్తే నాకు కూడా ఆనందం అవుతుంది. ఓకే, ఎప్పుడు కూడా మేము డిసప్పాయింట్ కాలేదు. ఇంకా వీళ్ళు యాక్చువల్లీ మేము ఆడిపించే టైంలో వీళ్ళ డిసేబిలిటీ వీళ్ళ మరపు కొడుతున్నాయి. ఓకే, ఎప్పుడైనా సతాయించే వాళ్ళ? సతాయిస్తే నేను ఇంకా డబ్బులు సతాయించి వాళ్ళ డిసేబిలిటీ ఇక్కడికే వాళ్ళు ఇక్కడ నుంచి కౌంట్, వాళ్ళు ఇక్కడ అవసరం లేదు, ఈ ఇక్కడ నుంచి మీకు హస్తాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఇవి యూజ్ చేయండి అని చెప్పిన ఉన్నప్పుడు వాళ్ళు నా మాట మీదకి వెళ్ళాయి, వాళ్ళని వాళ్ళు మర్చిపోయి సో మీ ట్రైనింగ్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా బిహేవ్ చేసేవాళ్ళ? ఓకే, అలా అయితేనే ఇంత పర్ఫెక్ట్ అయిపోయారు. వినయ్ గారు, మరి మీరు మేనేజర్ గా ఉంటున్నారు మీ టీం అంతటికి కూడా. సో వీళ్ళని ఇంతమందిని డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వీళ్ళందరినీ మీరు ఎలా మేనేజ్ చేసి ఒక తాటిపై మీదకి తీసుకురాగలిగారు? చాలా చాలా సంతోషకరమైన మితబాసి. ఓకే, మాటలు తక్కువ, పని ఎక్కువ మేడం. పని ఎక్కువ చేస్తారు. ఓకే, అంటే ఇంతమందిని అంటే డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటున్న వారిని డీల్ చేయడం నాట్ ఏ స్మాల్ జాబ్ కదా. మరి అలాంటి సిచ్యువేషన్లో ఆయనను చూస్తేనే మరి అర్థమైపోతుంది మా అందరికీ కూడా. సో యాక్చువల్లీ మేనేజర్ గురించి కూడా చెప్పాలి మేడం. ఓకే, ఆయన మాటలు తక్కువ, పని ఎక్కువ. యాక్చువల్లీ ఈ టీంకి ఇట్లా ఉన్న పరిస్థితి అన్నప్పుడు మాకు ఇంకొకరు సపోర్ట్ కావాలన్నప్పుడు వినయ్ కుమార్ అలియాస్ సన్నీ ఇట్లా అవసరం ఉందని చెప్పంటే ఆ నైటే ఎటో పోయేటోడు మా కోసం బ్యాగ్ చదువుకున్నాడు, వచ్చేసి నా మాట మీకు వచ్చిండు. దాని తర్వాత ఆయన ఏం చేయాలో పని చెప్పిన అప్పటి నుంచి వాళ్ళను యాక్చువల్లీ మేము ముగ్గురం, నేను, మేనేజర్ గారు, అసిస్టెంట్ కోచ్ గారు, ఈ మా టీం మెంబర్స్ని చిన్నపిల్లలు లెక్కన అనుకుంటాం మేడం. ఓకే, ఒక స్టేషన్లో 2 minutes ట్రైన్ అవుతే మేము ముగ్గురం కలిసి 2 minutesలో 15 members చీరలతో షిఫ్ట్ చేసి మళ్ళీ లగేజ్ ఉంటుంది. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే మా మేనేజర్ గారికి ఓపిక ఎక్కువ మేడం. చెప్పిన పని చేస్తాడు అంతే. ఆ మేనేజర్ విషయంలో మేమైతే గర్వపడుతున్నాం. మీ ముగ్గురికి మీ టీం అంతా కూడా చాలా రుణపడి ఉన్నారు. సో మీకు ఇచ్చిన గ్రేట్ బ్లెస్సింగ్ వీళ్ళు ముగ్గురు టీం, అంతే కదా? ఉండదు యాక్చువల్గా. 2 minutes ఇది మీరు వెళ్ళి అక్కడ నేషనల్స్ ఆడుతుంటారు, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మిమ్మల్ని మీ లగేజ్ని
ట్రైన్లోకి దింపడమే వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట. 11 మెంబర్స్కి మేము ఒక రూమ్లో ఉన్నప్పుడు ఎవరెవరికి ఏ మెడిసిన్ కావాలో నేను గైడ్ లైన్స్ ఇస్తాను మేడం. ఓకే, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రూమ్లో ఎవరు ఉన్నారో ఎవరికి ఏం కావాలో అవన్నీ ఇచ్చి కంప్లీట్ అయినాకనే నార్కు వచ్చేసాడు మేడం. మేము ముగ్గురం ఒక రూమ్లో ఉంటాం, మిగతా వాళ్ళంతా ఎవరు వాళ్ళు ఉంటారు. ఓకే, అవన్నీ కంప్లీట్ చేసిన నార్కు వస్తాడు. చైర్లు రెడీ చేయాలన్నా ప్యాడ్ రెడీ చేయాలన్నా ఎవరు ప్యాడ్స్ వాళ్ళకి ఒక్కొక్కరు ఒక ప్యాడ్ వాడతారు, ఒక్కొక్కరు ఒక గ్లౌజ్ వాడతారు. ఎవరికి చెప్పేస్తే అవన్నీ వాళ్ళకి పెట్టేస్తాడు ఆయన. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేనేజర్ గారు కూడా గొప్ప సేవనే మేడం. యా, వెరీ వెరీ టఫ్ జాబ్. అదే చెప్తున్నాను కదా, మీరందరు రుణపడి ఉన్నారు వీళ్ళంతా. మాకు ఏమంటే ఫస్ట్ ఓపికనే ఉండాలి. యా, శివ, యాక్చువల్గా మరి మీకు యాక్సిడెంట్ ఎలా అయింది? నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. టాటా ఏసీ గుద్దితే సైడ్ కొన్న కెనాల్ కలలో పడిపోయాను. కెనాల్లో పడిపోయారు? ఆ టైంలో స్పైనల్ ఇంజూరీ అయింది. ఓకే, ఇప్పుడు అరుణ్ జాన్ మిమ్మల్నేనా శివాని ఇందాక ఇంటర్వ్యూలో చెప్పారు? ఓకే, మన మధ్యలో 0 లెవెల్ టు ఐటీ జాబ్ వరకు రీచ్ అయినటువంటి రామ్జీ నాయక్ గారు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. రామ్ గారు, మరి మీకు ఈ పరిస్థితి ఎప్పుడు కలిగింది? నాకు పోలియో ఎఫెక్టెడ్. ఓకే, నేను పుట్టినప్పుడు 1991లో పుట్టినప్పుడు 1 year 1.5 year తర్వాత నార్మల్గా చిన్న నడుస్తున్నప్పుడు ఫీవర్ వచ్చింది నాకు మా డాడీకి. అయితే అక్కడ ఫెసిలిటీ లేదు, మాది చిన్న ట్రైబల్స్ అన్నట్టు తండా. ఓకే, అక్కడ ఫెసిలిటీ లేదన్నట్టు. ఆర్ఎంపీ డాక్టర్ లాగా వస్తారు. అప్పుడు ఫీవర్ వచ్చింది, పోలియో డ్రాప్స్ వేయించలేదు. అప్పుడు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు నాకు పోలియో ఎఫెక్ట్ అయింది. ఫారెస్ట్ ఆఫీసర్ అయితే మా డాడీ చెప్తే ఇక్కడ ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో ఇట్లా క్రిస్టియన్ స్కూల్లో ఈ బాబుని వేస్తే మంచి చదువుకుంటాడు, హాస్టల్లో వేస్తే అక్కడ నుండి నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే, మరి మీరు ఐటీ జాబ్ వరకు రీచ్ అయ్యారు. సో ఐటీ జాబ్ చేస్తూనే మీరు వీళ్ళ క్రికెట్ టీంలో జాయిన్ అయ్యారు. మోను శ్రీకాంత్ నాకు తెలుసు, ఇట్లా వీల్ చైర్ క్రికెట్ అట్లా తెలిస్తే ఇంకా నాకు ఇక ప్యాషన్ కదా చిన్నప్పటి నుండి. అవును, ఇక ఒక్క మాట చెప్పగానే వచ్చేసిన. ఇక వర్క్ షాప్ అటెండ్ అయినా సరే అని టీంలో జాయిన్ అయ్యారు. ఓ, వెరీ నైస్. ఫైనల్లీ అరుణ్, తెలంగాణ టీం అంటే ఈ బూస్టర్స్ టీమ్ మరి తెలంగాణ ఫార్మాట్లో ఎన్ని నేషనల్స్ ఆడారు మీరు? ఇప్పటివరకు చాలా మేము మా WCA వీల్చైర్ క్రికెట్ ఇండియా అసోసియేషన్ మా కింద ఏవైతే రిజిస్ట్రేషన్ ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు మేము పోయి పార్టిసిపేట్ చేస్తున్నాం. దగ్గర ఒక 15 to 20 స్టేట్స్ వరకు తిరిగినాం అందరం. ప్రతి ఒక్క స్టేట్ ఆడినాం మోస్ట్లీ. నెక్స్ట్ చెన్నైలో కూడా మ్యాచెస్ ఉన్నాయి ఇంకా. ఓకే, అంటే నేషనల్ లెవెల్లో మీ టీం నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడు నెక్స్ట్ జూలై మంత్లో ఉంది, ఇక్కడ చెన్నైలో ఉంది. దానిలో మా ముగ్గురు సెలెక్ట్ అయినా, మా టీంలోకి వెళ్ళి తెలంగాణ టీంలోకి వెళ్ళి ముగ్గురం సెలెక్ట్ అయ్యాం. నేను, అరుణ్ జాన్, మోను, పరశురామ్. ఓ, వెరీ నైస్. ఇండియా ABCకి సెలెక్ట్ అయ్యాను. మా కోచ్ కూడా C టీమ్కి కోచ్గా సెలెక్ట్ అయ్యాను. వండర్ఫుల్. ఓకే, ఓకే, వెరీ గ్రేట్ న్యూస్. మన తెలంగాణ అందరికీ కూడా ఇట్స్ ఏ అంటే మీ అందరినీ చూస్తున్నప్పుడు నిజంగా చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. సో జాన్, మరి లేటర్ ఆన్ మీ యొక్క ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఎవరికైనా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అక్కకి నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి నాకు కనెక్ట్ అయితే నేను మీకు షో చూపెడతాను. వ్యూయర్స్ చూసారు కదా, మరి ఇంతమంది మనకి ఈరోజు మన ముందు ఇన్స్పిరేషన్గా నిలిచారు. రామ్ గారు, శివ గారు, వినయ్ గారు, మధు గారు, అరుణ్ గారు. మరి వీళ్ళందరినీ, ఇంకా వీళ్ళ టీం మెంబర్స్ చాలామంది ఉన్నారు. కొందరు దూర ప్రదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయారు. సో ఇంతమంది మనకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. కాళ్ళు చేతులు నార్మల్గా ఉండి కూడా అలసిపోయే బ్రతుకులు ఉంటాయి. ఏమీ సాధించలేము అని డిసప్పాయింటెడ్ స్టేజ్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొందరైతే జాబ్ లేట్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరికీ ఒకే ఒక ఆన్సర్ ఈ యొక్క బూస్టర్స్ టీం. కాబట్టి మరి ఈ బూస్టర్స్ టీం ద్వారా మీరు కూడా బూస్టప్ అవ్వండి. ఇలాంటి స్టేజ్లో ఎవరున్నప్పటికీ కూడా వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్ జర్నీని కూడా కొనసాగించండి. బికాజ్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తూ మా యొక్క ప్రోగ్రామ్ తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ. వ్యూయర్స్, మరి
ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు మనం కూడా ఇన్స్పైర్ అవడమే కాదు, అనేకుల్ని కూడా ఇన్స్పైర్ చేద్దాం. చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్టే ట్యూన్ టు యువ టాక్స్. మేరా భారత్ మహాన్. ఇట్లు మీ సునీత ప్రవీణ్.